మిత్రులారా అందరికీ హాయ్. ఎందుకంటే రేపొద్దున మనం ఎవరైతే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో పొద్దున ఎగ్జామ్కు తెలుగు అటెండ్ కాబోతున్నారో వారందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, తెలుగు కదా అని అందరూ లైట్గా తీసుకొని తెలుగు రాయడానికి అంత లైట్గా తీసుకొని ముందుకు పోవడం చూస్తున్నాను. తెలుగే కదా అని లైట్ తీసుకుంటే ముందు తెలుగే ఫెయిల్ అవుతారని మీకు ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నేను అనుభవించిన వాడిని కాబట్టి నాకు తెలుసు. ఎలా ఉంటుందంటే, మనం మన మాతృభాష కదా సొంతంగా రాయొచ్చు అనే ఆలోచనలో మనం ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక ఆ క్వశ్చన్లు చూసినాక మనం పెన్ను ముందు కూడా జరపలేని పరిస్థితి మనకు వస్తుంది. ఆ పరిస్థితి రావద్దనే మీకు ముందుగా తెలియజేస్తున్నా. ఏంటంటే ఎలా రాయాలంటే, మనం ఇప్పుడు మీ పద్యం మొదటి యూనిట్ నుంచి మొదటి పాఠం పద్యం గురించి నీకు సొంత మాటల్లో చెప్తా. దాన్ని మీకు అర్థమైన విధంగా మీరు పేపర్లో నీట్గా రాయాలి. మరియు సొంత వాక్యాల్లో మీకు అర్థమయ్యే విధంగా తప్పులు లేకుండా మంచిగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ముందుగా పద్యం అంటే మనం చిన్ననాటి నుంచి చూస్తూనే ఉంటాము. పద్యంలో రకాలు ఉంటాయి. ఆట వెళ్తి, తేట గీతి, అనేక రకాల పద్యాలు ఉంటాయి. పద్యం ముఖ్యంగా 4 పాదాలు ఉంటాయి. మరియు పద్యాలు యతి మైత్రి కలిగి ఉంటుంది. ఉప్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం, ఇలా అనేకమైన పద్ధతులు పద్యాలు ఉంటాయి. లఘువులు, గురువులు, మనం అన్ని పద్యాల్లో గుర్తించగలం. మరియు అంతేకాకుండా ముఖ్యంగా పద్యాలు ఎవరు రాస్తారంటే ఈ కవులు, కళాకారులు. వాళ్ళు రాసి కవితల రూపాలే. ఇది క్రీస్తు శతం నుంచి ఉన్నాయి పద్యాలు. 1940 కన్నా ముందు నుంచి ఉన్నాయి పద్యాలు. అవన్నీ ఇట్లా గ్రంథాలు అవన్నీ పద్యాల్లోనే లిఖించబడ్డాయి. మరియు రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ పద్యాలలో లిఖించినవి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు అంటే మొబైల్ ఫోన్లు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పాతకాలం నాటి వారికి ముఖ్యంగా లవ్ లెటర్లు ఏదైనా రాస్తూ ఉంటారు కదా, మరి ఎవరికి పద్యాల రూపంలోనే రాసి ఇచ్చేవారు. మనం ఇప్పుడు ఫోన్ వాడుతున్నాం కాబట్టి. మరియు మీకు ఈజీ వేగా అర్థం కావాలంటే పద్యాలు ఎలా రాయాలంటే, ఇప్పుడు 4 పాదాలు తీసుకొని మనం ముఖ్యంగా లఘువులు, గురువులు ఉండాలి. యతి మైత్రి స్థానం ఉండాలి. పద్యం రాయాలంటే 4 పాదాలు మనకు ఒక అర్థమయ్యే విధంగా మరియు ప్రాస వచ్చే విధంగా రాయాలి పద్యాలు. ఇప్పుడు ఈ పద్యం ఎలా రాసామో తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పద్యం ఒక చరిత్ర ఏంటంటే, పద్యం పురాతన కాలం నుంచి పద్యాలు ఉన్నాయి. పురాతన కాలం నాడు రాజులు ఏదైనా ప్రశ్న అడిగితే పద్యం రూపంలో అడిగేవారు. మరియు పండితులు, కవులు పద్యం రూపాలనే సమాధానం ఇచ్చేవారు. అటువంటి గొప్ప ఘనత పద్యంకి ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా. మరి పద్యం ఎలాంటిదంటే, అప్పటిదప్పుడు కైగట్టి పద్యాన్ని పాడేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది గొప్ప కవులు. అటువంటి విలువ కలిగిందే పద్యం. మన పద్యాలకు చాలా చరిత్ర ఉంది. మన పురాణాలు, మన భారతం, మహాభారతం, రామాయణం ఇవన్నీ వాల్మీకి ఎవరైతే రచించారో ఈ పద్యాలు అన్నీ అందులో నుంచి. కాబట్టి పద్య నిర్మాణం ఎలాంటిదంటే 4 పాదాలతో కూడిందే పద్య నిర్మాణం. ఆ పద్య నిర్మాణంలో యతి మైత్రి స్థానం, అలాగే ఈ లఘువులు, గురువులు ఇవన్నీ పాటించాలి. కొన్ని పద్యాలు పాతవి ఉంటాయి కదా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులయందు జాడ వీరయ్య విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఇలా 4 పదాలు. మళ్ళా ఇంకొన్ని 2 పదాలే కూడా ఉంటాయి. అవి సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. అవన్నీ అప్పటిదప్పుడు రాసి పాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఎలా అంటే, మీరు ఎగ్జామ్లో పాస్ కావాలంటే ఒకటి పద్యం ఎలా రాస్తారు, పద్యానికి ఉపయోగపడడం, పద్యంలో చెంపకమాల, ఉప్పకమాల, మత్తేభం, శార్దూలం ఇవన్నీ ఉంటాయి. మీరు మళ్ళీ అంతేకాకుండా కొంతమంది కవుల పేర్లు వాళ్ళవి. మరియు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీళ్ళందరూ పద్యాలు రాసిన వారు. పద్యాలలో శతకం మనం చదువుతున్నప్పుడు శతక సుధా అని చిన్నప్పటి నుంచి చదువుతాం. శతక సుధా అంటే 100 పద్యాలు. మరియు కొన్ని పండితులతో రాసిన వారి ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీకు సింపుల్ విధంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పిన ఈ 5 నిమిషాల వీడియోని చూసి మీరు ఈజీగా పాస్ కావచ్చు. ఎలా అంటే, ఈ పద్యాలన్నిటినీ సొంత మాటలు రాసే విధానంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా అంటే,